హాయ్ అండి. 'రామ్ పోతినేని' అభిమానులు అయితే కాలర్ ఎగరేయొచ్చండి. ఎందుకంటే మంచి మూవీ ఇచ్చాడండి అభిమానులకి. అభిమానులకే పక్కన పెట్టండి. టోటల్ ఇండస్ట్రీకే ఇచ్చారనమాట. మంచి హిట్ ఇచ్చాడు. సాలిడ్ హిట్ అది. నాకు తెలిసి మంచి కమ్‌బ్యాక్ ఆయనకది. ఇటువంటి పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలే. పిండేసాడనమాట యాక్టింగ్ అయితే. చాలా చాలా బావుంది. ప్రీ ఇంటర్వెల్ దగ్గర అయితే యాక్టింగ్ నాకు తెలిసి సలాం కొట్టాల్సింది. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఆయన యాక్టింగ్ మామూలుగా జీవించేశారు. చాలా మంచి మూవీ అండి ఇది. సో, డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. రెగ్యులర్‌గా చాలా ఫార్మాట్స్ వస్తాయండి. సో, ఇది మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ కాదండి. ఒక యూనిక్‌గా ఉందనమాట. ఆల్రెడీ పి. మహేష్ బాబు డైరెక్టర్ ఏదైతే అంతకుముందు తీశాడో 'మిస్ శెట్టి పోలిశెట్టి' ఉంది కదా! చాలా బావుంటది. మంచి పేరొచ్చింది ఆ సినిమాకి. సో, మంచి మంచి డిఫరెంట్‌గా తీస్తాడని చెప్పేసి. సో, మంచి స్టోరీ ఎంచుకున్నాడు. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ మనకు ఆల్రెడీ సినిమాలో 'నేనింతే' సినిమాలో చూసే ఉంటారు. ఒక అభిమాని హీరోకి ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. సో, కొంచెం చూపిస్తారు అందులో. సో, ఈ సినిమా మొత్తం ఒకటే ఉంటుంది ఫ్లాట్. సో, డిఫరెంట్ అనమాట. హ్యాండిల్ చేసే విధానం కూడా చాలా బావుంది. మెయిన్ ఆ డైరెక్టర్ ఎంచుకునేది క్యాస్ట్ అండి. చాలా చాలా మంచి టీమ్‌ని ఎంచుకున్నారు. రావు రమేష్, ఉపేంద్ర అన్నయ్య క్యారెక్టర్ ఉపేంద్ర గాని, నెక్స్ట్ హీరోయిన్ గాని, రామ్ క్యారెక్టర్ గాని చాలా చాలా మంచిగా క్యారెక్టర్ తీసుకోవడం వల్ల మంచి అవుట్‌పుట్ అయితే తీసుకున్నారు. సో, స్టోరీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ట్రైలర్‌లో చూపించారు. అదే స్టోరీ అండి ఇక్కడ కూడా. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో మనకు లవ్ ట్రాక్ ఉంటుంది హీరో, హీరోయిన్ మధ్య. అదే రామ్ పోతినేని, భాగ్యశ్రీ మధ్య. ఆ లవ్ ట్రాక్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సాంగ్స్ కూడా ఎక్కువ ఉండవండి. రెండే సాంగ్స్. చాలా బోర్ కూడా కొట్టదు మనకి. సో, అలా ఎళ్తుంది స్లోగా. ఏంటి స్లోగా ఎళ్తుంది అనుకునేసరికి ఎప్పుడైతే ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మూవీ లాస్ట్ వరకు అసలు టెంపో తగ్గదండి. అంత బాగా హ్యాండిల్ చేశారు. చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంది. అంటే ఆ సీన్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. సో, ఎందుకంటే ఆల్రెడీ మీరు డైరెక్టర్ ఇంటర్వ్యూలో చూసే ఉంటారు. ఆయన 'పవన్ కళ్యాణ్‌కి' వీరాభిమాని అనమాట. సో, ఆయన ఆ దృష్టిలో ఊహించుకొని ఈ సినిమా తీశాడంట. అంటే మీకు అర్థమై ఉంటది ఇక్కడ అన్నయ్య క్యారెక్టర్ ఉపేంద్ర ఎవరిని ఊహించుకొని చేశాడో. చాలా బావుందండి. మెయిన్ ఇక్కడ కొన్ని థింగ్స్ మాట్లాడాలండి. ఫస్ట్ హీరో గురించి. 'రామ్ పోతినేని' గారి సలాం కొట్టాలి. ఆయన యాక్టింగ్ అయితే మామూలుగా లేదండి. చాలా చాలా బావుంది. ఆయన చాలా బావుంటారు బయట గాని, ఆ సినిమాలో గాని చాలా బావుంటారు. ఇందులో చాలా బాగా చూపించారు. నెక్స్ట్‌గా హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ వచ్చిందండి. దీని దెబ్బకి నాకు తెలిసి చాలా ఆఫర్స్ వస్తాయండి హీరోయిన్‌కి. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ మాత్రం చాలా బావుందండి. ఫ్రెష్‌గా ఉంది. సో, క్యూట్‌గా ఉంది. ఆ పేరు కూడా చూడడానికి చాలా బావుంది స్క్రీన్‌లో అయితే. సాంగ్స్‌లో అయితే మామూలుగా లేదు. ఇప్పటికే 2 సాంగ్స్ ఎంత వైరల్ అవుతున్నాయో మీ అందరికీ తెలిసింది కదా! సో, బాగా యాక్ట్ చేశారు ఇద్దరైతే. 'రామ్ పోతినేని' గారు క్లైమాక్స్‌లో అయితే జీవించేసారండి. సో, సో సలాం కొట్టాలండి. ఎందుకంటే అన్ని సార్లు మాట్లాడుతున్నానంటే అంత బాగా చేశాడు యాక్టింగ్. నాకు ఆయన మూవీ 'రెడీ' గుర్తొస్తది. ఎందుకంటే అంత కామెడీ చేస్తారు. సో, ఆయన దగ్గర నుంచి ఇంత అవుట్‌పుట్ అంటే అది మామూలు విషయం కాదు. సో, నెక్స్ట్ ఉపేంద్ర అన్నయ్య క్యారెక్టర్ ఉపేంద్ర చేశారండి. సో, చాలా బాగా చేస్తారు. ఆయన కూడా మంచి యాప్ట్ అనమాట. సో, ఆయన ఒక అభిమాని కష్టం ఉన్నప్పుడు ఆయన వచ్చే విధానం చాలా బాగుందనమాట అది కూడా. సో, ఉపేంద్ర గారు కూడా ఆయన గురించి యాక్టింగ్ గురించి మనం మాట్లాడకూడదు. ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన. సో, దీని తర్వాత ఆయన తెలుగులో మంచి ఆఫర్స్ రావచ్చు. ఇటువంటి క్యారెక్టర్లు కూడా చేస్తే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. 'రావు రమేష్' ఒక సీన్ ఉంటదండి. ఆ రామాలయం సీన్. సూపర్ ఉందండి. అది హార్ట్ టచింగ్ అనమాట. సో, అందరి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయంటే అర్థం చేసుకోండి. సో, ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతారండి. ఫస్ట్ ఫస్ట్ మనకు 30 మినిట్స్ దాకా స్లోగా ఎళ్తది. ఎప్పుడైతే ప్రీ ఇంటర్వల్ వచ్చిందో అందరూ ఇన్వాల్వ్ అయిపోతారనమాట ఆ క్యారెక్టర్‌లో. సో, మనమే ఒక అభిమాని ఎందుకంటే ఇవన్నీ రియలిస్టిక్‌గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఉంటారు కదా! ఒక అభిమాని ప్రతి ఒక్క హీరోకి అభిమాని ఉంటారనమాట. సో, అదే మనం ఊహించుకుంటాం అనమాట ఈ సినిమాలో గూడా. సో, నేనే ఈ హీరోకి అభిమాని అయితే ఇలా చేసేవాడినా. సో, ఆ రియలిస్టిక్‌గా ఫీల్ అవుతారు కాబట్టి సో, అందరూ కనెక్ట్ అవుతారనమాట. సో, చాలా బావుంది. మెయిన్ ఏంటంటే తీసే విధానం కూడా బావుందండి. ఆ స్టోరీ, ఆ కాన్సెప్ట్ ఏదైతే చాలా బావుందనమాట. సో, జనరల్‌గా హీరోస్‌కి చాలా మంది ప్రతి ఒక్క తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా! అభిమానులు చాలా మందికి ఉంటారండి. మెగా ఫ్యామిలీకి ఉంటారు. నందమూరి ఫ్యామిలీ, నాగార్జున గారి ఫ్యామిలీ అందరికి అభిమానులు ఉంటారండి. సో, ఆ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి అభిమానులు ఉంటారు కాబట్టి మనం ఆ దృష్టిలో ఊహించుకుంటాం కాబట్టి సో, ఈజీ కనెక్ట్ అయిపోతాం. సో, ఒక అభిమాని హీరోకి ఉంటే ఎలా ఉంటుంది? సో, అదే మెయిన్ ప్లాట్ అనమాట. చాలా బావుంది. సో, చాలా చాలా నచ్చిందండి. సో, ఎక్కడ బోర్ కొట్టదు మనకి. సో, మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి రావచ్చు. సో, డిఫరెంట్ కాన్సెప్ట్. మహేష్ బాబు ఎవరైతే ఉన్నారో సో, ఆయనకి మాత్రం మంచిగా ఆయన తీశాడండి. సో, నాకు తెలిసి మంచి మంచి ఆఫర్‌లొస్తాయి. సో, డైలాగ్స్ అయితే ఆయనే తీసుకున్నారు కాబట్టి చాలా బాగా రాసారండి. కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే హార్ట్ టచింగ్ అంటే అర్థం చేసుకోవచ్చు. సో, చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా రెండే సాంగ్స్ చాలా చాలా బాగుంది. ఆల్రెడీ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి కదా! సాంగ్స్ కూడా మంచి పిక్చరైజేషన్ చాలా రిఫ్రెష్‌మెంట్‌గా ఉంటాయన్నమాట. మొత్తానికైతే మంచి మూవీ ఇచ్చారండి 'రామ్ పోతినేని' గారు. మనం ఏదైతే అంటే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేవు. ఏదో చూద్దాం అనుకున్నారు. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా మూవీకెళ్ళి వస్తే మాత్రం హమ్మయ్య! సూపర్ హిట్ ఇచ్చారు. మంచి మూవీ చూసొచ్చాం. మంచి జనరల్‌గా ఏంటంటే మన కలెక్షన్ గురించి మాట్లాడకూడదండి ఇక్కడ. ఒక మంచి మూవీ చూసొచ్చాం. ఆ ఫీల్ ఉంటే చాలు. సో, అటువంటిదైతే ఇది మూవీ పక్కా అవుతుందండి. సో, నాకు తెలిసి ఈ వారం నాకు తెలిసి మౌత్ టాక్ చాలండి ఈ సినిమాకి. ఇప్పటికే ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని ఆల్రెడీ మంచి బజ్ వచ్చేసింది. ఎక్కడ చూసినా మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఎక్కడ నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. అంత లెక్క పాజిటివ్ వస్తుంది. రామ్ యాక్టింగ్, డైరెక్టర్‌కి మంచి ఆల్రెడీ గుడ్ విల్ వస్తుంది. చూద్దాం మరి. సో, మీకు ఎవరైనా చూసినట్లయితే
కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏది నచ్చింది ఈ సినిమాలో అని చెప్పేసి. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఫ్యామిలీతో వెళ్ళి చూసి రావచ్చు, ఇక్కడ బోర్ కొట్టదు. చాలా మంచి మూవీ అనమాట. చూసి ఏదో ఒక సీన్లో మీరు ఆహా నేను కూడా ఇలా చేసేవాడినేమో అని కనెక్ట్ అవ్వకపోతే అడగండి. సో అటువంటి మూవీ ఇది. సో అదే అండి మూవీ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు ఫ్యామిలీతో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.